7వ అధ్యాయము మొదట వచ్చిన చక్కని మాట. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. ఎవరంట మాట్లాడుతున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ ఏం చెప్పాడంటే, ఇదిగో ఫరో నేను నీకు దేవునిగా ఒక నియమిస్తున్నా. ఎవరైనా మోషే అమ్మయ్య. ఇక్కడ పాస్టర్లందరికీ ఒక మంచి వరం అన్నమాట. ఏ పాస్టర్లకి? మీరు దేవుడిగా చేస్తారే ఆ పాస్టర్. సంఘం పాస్టర్ గారిని ఈ మధ్య దేవుడిని చేస్తున్నారు. సంఘం ఏం చేస్తుంది? పాస్టర్ గారిని, పాస్టర్ గారు లేకపోతే మేము బతకలేమయ్యా అంటే ఏమైపోయాడు ఆయన? చెప్పకుండా ఏమైపోయాడు పాస్టర్ గారు? మీకేమయ్యాడు పాస్టర్ గారు? మీకు దేవుడు లేడు, పాస్టర్ గారే మీకు దేవుడే. ఆ పాస్టర్ గారు లేకపోతే మాకు బ్రతుకు లేదయ్యా. ఇక్కడ చాలా సాక్ష్యాలు ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి చాలా సాక్ష్యాలు. ఇప్పుడు మీరు పాస్టర్ గారికి దేవుడు చేసుకున్నారా, దేవుణ్ణి దేవుడిగా చేశారా? మీరే చెప్తారు. ఒక మనిషిని దేవుని చేయవచ్చా? ఇక్కడ చేశాడు కాబట్టి. ఫరోకి మోషే గారిని దేవుడికి ఎందుకు నియమించాడంటే అక్కడ ఒక పరమార్థం ఉంది. కానీ ఈ రోజుల్లో పాస్టర్ గారు వాళ్ళే